Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. బాలీవుడ్ సెన్సేషన్ రణ్వీర్ సింగ్ అట్లాగే టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్య కాంబినేషన్లో వచ్చిన సినిమా దురంధర్ ఫస్ట్ పార్ట్ ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికి తెలిసిందే. మరి ఇప్పుడు దానికి సీక్వెల్గా అంతకు మించి అంచనాలతో మన ముందుకు వచ్చిన దురంధర్ ది రివెంజ్ ఎలా ఉంది, మరి ఈ స్పై థ్రిల్లర్ ఆ అంచనాల్ని అందుకుందా లేదా, రణ్వీర్ సింగ్ తన విశ్వరూపాన్ని చూపించాడా లేదా అనేది ఈ వీడియోలో మన స్టైల్లో ఈ సినిమా రివ్యూ డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా విషయంలోకి వెళ్తే ఫస్ట్ పార్ట్లో రెహమాన్ డకైట్ చనిపోయిన తర్వాత స్టోరీ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఈ సినిమా సీక్వెల్ కరెక్ట్గా అక్కడే స్టార్ట్ అవుతుంది. హంజా అలీ మజారి అలియాస్ జస్కిరత్ సింగ్ అలాగే ఎస్పీ చౌదరి అస్లాం కలిసి ఒక ప్లాన్ ప్రకారం ఉజైర్ బలోచ్ని నమ్మిస్తారు. ఈ క్రమంలో జరిగే అనూహ్య పరిణామాల వల్ల హంజా పాకిస్తాన్లోని లారీ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. అసలు హంజా గతం ఏంటి, తన రివెంజ్ మిషన్లో అతను ఎదుర్కొన్న ఆ సవాళ్ళు ఏంటి, ఆపరేషన్ గ్రీన్ లీఫ్ వెనుకున్న ఆ రహస్యాలు ఏంటి అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్సెస్ అనే చెప్పొచ్చు. రణ్వీర్ తన కెరీర్ బెస్ట్ ఇచ్చాడని చెప్పాలి. ఎందుకంటే స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, అట్లాగే ఎమోషనల్ సీన్స్ కానీ అన్నిట్లోనూ అతను కొట్టేశాడు. ఇక డైరెక్టర్ ఆదిత్య, అతని విజన్ దాదాపు 4 గంటల లెంత్ ఉన్న ఈ సినిమా ఆడియన్స్ని ఎక్కడా బోర్ కొట్టకుండా కూర్చోబెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. మేకింగ్ స్టైల్ హాలీవుడ్ లెవెల్లో ఉంది. ఇక ట్విస్టులు, క్లైమాక్స్, సినిమాలో వచ్చే మలుపులు ఎవరు ఊహించని విధంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ అట్లాగే క్లైమాక్స్ వరకు వచ్చే సీక్వెన్సెస్ అయితే సినిమాకే పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు. ఇక సపోర్టింగ్ క్యాస్ట్ సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాపాల్ వీళ్ళ పాత్రలకు వీళ్ళు పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా లెంత్ చాలా ఎక్కువగా ఉంది. రన్ టైమ్ 4 గంటలు ఉంది. ఇది కొంతమంది ప్రేక్షకులకి కొంతవరకు ఇబ్బంది అనిపించవచ్చు. ఇక కొన్ని రాజకీయ ఎలిమెంట్స్ డైరెక్ట్గా చూపించడం వల్ల అవి చర్చలకు దారితీసే అవకాశం అయితే ఉంది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ పాటలు ఫస్ట్ పార్ట్లో ఉన్నంత ఎఫెక్టివ్గా ఇంపాక్ట్ఫుల్గా అయితే లేవు. ఇక పర్ఫార్మెన్సెస్ అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయాన్ని చూసుకున్నట్టయితే రణ్వీర్ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. క్లైమాక్స్లో ఆయన నటన అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. విలన్గా అర్జున్ రాంపాల్ కూడా చాలా అద్భుతంగా నటించాడు. టెక్నికల్గా చూస్తే ఈ సినిమాటోగ్రఫీ వరల్డ్ క్లాస్లో ఉంది. ప్రతి ఫ్రేము రిచ్గా ఉంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే యాక్షన్ సీక్వెన్స్ని బాగా ఎలివేట్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్లో ఉన్నాయి. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ దురంధర్ ది రివెంజ్ అనేది ఒక సిన్సియర్ అట్లాగే సాలిడ్ స్పై థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఒక ఎమోషన్ అండ్ యాక్షన్ రైడ్ అని చెప్పొచ్చు. రణ్వీర్ సింగ్ విశ్వరూపం అట్లాగే ఆదిత్య మేకింగ్ కోసం ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిందే. లెంత్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఇది ఇచ్చే ఇంపాక్ట్ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. సో ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఒక రీచ్ ఎక్కువ వస్తుంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.